ఇండస్ట్రీ పరంగా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే కార్తిక్ కాకుండా ఇంకెవరున్నారు? బాయ్స్ లోనా? బాయ్స్ గర్ల్స్? కార్తిక్ కాకుండా నేను అడగగానే ఫస్ట్ కార్తిక్ అని చెప్తావు. సో కార్తిక్ నీ ఫ్రెండ్షిప్ గురించి నాకు తెలుసు కాబట్టి కార్తిక్ కి అయితే జానులిరి గారు లేదంటే నువ్వు, ఈ 2 పేర్లే వస్తాయి ఆయనకి. ఆయనని కూడా అడిగినా అంటే కాబట్టి నేను. నా ఫస్ట్ సపోర్టర్ అక్క ఈ ఫీల్డ్ కి వచ్చి. నిండు పున్నమి సాంగ్ లో కొన్ని ఎక్స్ప్రెషన్స్ మనం అంటే ఫస్ట్ టైం కదా, కొంతమంది చెప్పరు ఇతను ఏంటంటే లాస్ట్ ఇయర్ నువ్వు ఇలా ట్రై చేయి ఒకసారి, నీ కొత్త వేరియేషన్ చూపించు అని పుష్ చేశాడు. ఇంకా మళ్ళీ మేము ఎక్కువ సాంగ్స్ చేసాం, ఆ బాండింగ్ మాకు బాగా స్ట్రాంగ్ అయిపోయింది. అర్థమైంది. సో అందుకే కార్తిక్ కాకుండా అని అడిగిన. కార్తిక్ కాకుండా అంటే మా అందరికి తెలుసు ఒక సీక్రెట్ ఫ్రెండ్ ఉన్నారంట, మరి ఎవరు అని కనుక్కున్నా. కార్తిక్ కాకుండా ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారంట నీకు? బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు? నాకు నేనైతే బెస్ట్ ఫ్రెండ్. అబ్బా నేను కూడా అట్లనే చెప్పుకుంటా, మా అనిల్ కూడా అట్లా చెప్పుకుంటాడు, వెంకట్ గారు కూడా అట్లా చెప్పుకుంటారు. అట్లా అంటారా? ఆ ఫ్రెండ్స్ అంటే చాలా మంది ఉన్నారు అక్క. రోహిత్ అని ఒక అతను ఉన్నాడు, అంటే అతని ఛానల్ పర్సనే. ఓకే. రోహిత్, మళ్ళీ అన్న వాళ్ళే ఎక్కువ బెస్ట్ ఫ్రెండ్స్. మహేష్ మన్ను అన్న, హిమాకర్ అన్న, లిస్ట్ చెప్తే ఇంత పెద్ద ఉంటది. ఓకే. సో నీ పక్కన కో యాక్టర్స్ ఉంటారు కదా హీరోలో, వీళ్ళతో చేస్తే ఎక్కువ కంఫర్ట్ ఉంటది అలా ఎవరైనా ఉన్నారా? ఇంకా అంటే పక్కన యాక్టర్ తిను అని తెలిస్తే ఒక ఏమంటారు, మనం షూట్ సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా రావచ్చు, అండ్ షూట్ కూడా కంఫర్ట్ ఉంటది అని ఒక ఫీల్ వస్తది కదా. సో అట్లా ఎవరైనా ఉన్నారా? ఎవరు? కార్తిక్. ఇంకా మా ఇద్దరు షూట్ అనగానే మేమిద్దరం కూల్ అయిపోతాం, అంటే ఆడుతూ పాడుతూ అయిపోతుంది షూట్. మళ్ళీ సందీప్ సక్సేనా అన్న, సందీప్ అన్న అంటే ఒక సాంగ్ చేసాం షాన్వి స్టూడియోస్ అనే యూట్యూబ్ ఛానల్లో, మంచి సాంగ్ చేసాం ఇద్దరం. ఆ పాట స్లాంగ్ కూడా కొత్తగా అనిపించింది నాకు, అంటే నేను మాట్లాడే దానికన్నా కొంచెం డిఫరెంట్ ఉంటది పాట, బాగుంటది. ఓకే. సందీప్ అన్న, మళ్ళీ ఈ రీసెంట్లీ అయితే మొన్న సందీప్ అని ఒక హీరో ఉన్నారు, ఆయనతో నేను చాలా కంఫర్ట్ గా షూట్ చేసా. ఓకే. కృష్ణ అనే అతను. ఓకే. రోల్ రైడర్ గారితో ఒక రీల్ చేసావు కదా, అదే ఎలా ఏంటి ప్రమోషనా లేకపోతే ఏంటి? ప్రమోషన్. సోనీ మ్యూజిక్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు యాక్చువల్లీ. ఓకే. ఓకే. రోల్ రైడర్ వాళ్ళు కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు ఆ రీల్ కోసం. అదే చూసాను నేను. ఆ సాంగ్ లో ఏంటి వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఏదైనా సాంగ్ వస్తుందా, లేకపోతే ఆ సాంగ్ వీళ్ళిద్దరు రీల్ చేసారా, ప్రమోషన్ ఏంటి అర్థం కాలేదు నాకు. ప్రమోషన్స్ కానీ కాంటాక్ట్ అయితే ఇంకా ఫస్ట్ నేను చూసి ఇది సోనీ మ్యూజిక్ కదా, సరే చేద్దాం అని చెప్పి దానికోసం ఒక డే టైం పెట్టుకున్నా. యాక్చువల్లీ వాళ్ళకి చెప్పలేదు, బట్ దానికోసం ఒక షూట్ నేను పోస్ట్ పోన్ చేసుకొని నేను అక్కడికి వెళ్ళి ప్రమోషన్ ఇచ్చి దాని నెక్స్ట్ షూట్ కి వెళ్ళిపోయాను. ఓకే. సో ఇప్పటి వరకు ఇంత మందితో వర్క్ చేసావు కదా, సో ఎన్ని ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి మా లాస్ట్ ఇయర్ కి? ప్రపోజల్స్ అంటే వచ్చాయి కానీ ఎన్ని వచ్చి ఉంటాయి? 10 to 20. అంతేనా? నువ్వు సాంగ్స్ 200 పైన చేసినావు. అందరు నన్ను అని పిలుచుకెళ్ళిపోతారు కదా. అంటే ఎప్పుడు ఏ పర్సన్ నేను అలా చూడలేదు, ఒక ఫ్రెండ్ ఒక అన్న తప్ప వేరేలాగా చూడలేదు కాబట్టి నేను పట్టించుకోవాలి. వాళ్ళు నన్ను చూస్తారు, అంటే బాగుంది కదా అని ప్రపోజ్ చేస్తారు, కానీ లేదండి ఇంట్రెస్ట్ లేదని చెప్పేస్తా. అయ్యయ్యో. రీజన్ ఏం చెప్తావు? ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేస్తావా? ఒకవేళ ఎక్కువ ఫోర్స్ చేస్తే ఏం చేస్తావు? కొట్టేస్తావంటగా మొత్తం. అంటే షూట్లలో మొత్తం మేకప్ కిట్లు ఇసిరేస్తావంట, అరుస్తావంట. షూట్ లో ఇప్పుడు అది కూడా ఫుడ్ లేట్ అయిందని అరిచాను గానీ. చాలా అంటే స్ట్రిక్ట్ గా ఉంటావంట. ఎట్లా అంటే ఏదన్నా టైం అటు ఇటుగా అవుతుంది అంటే చెప్పకపోతే, కొంచెం డిలేస్ అయినా కూడా చెప్పాలి కదా అక్క. వాళ్ళకి అవుట్పుట్ తొందరగా ఇవ్వాలన్న ఆలోచనలో ఏం చేస్తారు, 1 day టైం ఉంటది. సో 6 కి అంటారు, ఒక్కొక్కసారి 9 కి స్టార్ట్ చేస్తారు షూట్. మేమేంటంటే వాళ్ళు 6 అన్నారు కదా అని చెప్పి మేము 4 లేసి రెడీ అయిపోయి, మా మేకప్ అన్న ఇంకా సపోర్టివ్. అందరు ఏంటంటే ఇప్పుడు ఒక మేకప్ ఆర్టిస్ట్ ని పెట్టుకున్నారంటే వాళ్ళు లేట్ గా లేసి సెట్ కి వస్తారు. మా మేకప్ అన్న ఎట్లా అంటే మా పాష అన్న, ఇద్దరు మా అసిస్టెంట్ తమ్ముడు పాష అన్న, వీళ్ళిద్దరు ఎర్లీగా లేసి నన్ను లేపుతారు. మేడం షూట్ కి టైం అవుతుంది అని. అన్న 4 కదా అన్న, 4:30కి లేపండి అని నేను వాళ్ళు చెప్పి రెడీ చేసి, టైం 6 అంటే 6 కి సెట్ లో అంటే వాళ్ళు 9 కి స్టార్ట్ చేస్తారు. అలా కోపం వచ్చేస్తుంది. ఏమనను, చూసుకోండి మీకే లేట్ అవుతుంది, నాదేం లేదు, నేను 6 అయిందంటే నేను వెళ్ళిపోతానంట అంటాను. కానీ వాళ్ళ కోసం 9, 10 వరకు కూడా నేను షూట్ లో ఉంటా అవుట్పుట్ కోసం. చాలా మందికి తెలియదు, క్యూట్ ఉంటది కానీ కోపం ఎక్కువే. లేదక్క, అదే వర్క్ లో ఏంటంటే ఉండాలి అంతే. ఉండాలిరా కంపల్సరీ, ఎందుకంటే నువ్వు 9 వాళ్ళు 3 hours లేట్ చేసరికి నీకు ఈవినింగ్ 3 hours లేట్ అవుతుంది.
సో అప్పుడు మన ఇబ్బంది సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా నైట్ వాళ్ళకి ట్రావెలింగ్స్. అర్థం కాదక్కంటే ఇప్పుడు ఏంటంటే షూట్ అయిపోయాక ఎవరి పార్టీ వాళ్ళని డివైడ్ చేస్తారు, బస్ స్టాండ్ లో దింపుతారు, అంత లేట్ నైట్ జర్నీ చేస్తది. అవును, అది యాక్చువల్ గా ఏమంటారు, ఇది ఏంట్రా నాకు ఇప్పటికీ అర్థం కాదు. అంటే ఇప్పుడు వెహికల్ డ్రాపింగ్ కి అనేది పికపింగ్ కి అనేది అసలు ఉండదు కదా, మనమే వెళ్ళిపోవాలి. మన నిజంగా ఇంత కష్టపడాలనా? నార్మల్ గా అంటే ఒక 15,000 30,000 మహా అయితే అంతే నాకు తెలిసి. అంతకు మించి ఉంటదా ఫోక్ లో? ఉండదు అనుకుంటాను కదా. 30+ అయితే ఛాన్స్ లేదేమో అనుకుంటున్నా నా థాట్ ప్రకారం. కానీ అందులో సగం కాస్ట్యూమ్ కే పోతాయి. మనకు మిగిలేది మహా అయితే ఎంత 5,000 6,000 ఎంతో మిగులుతుంది. అది కూడా మన ట్రావెలింగ్ అని మనం ఇప్పుడు మేకప్ మ్యాన్ కి ఇచ్చుకోవాలి, వాళ్ళకి మంత్లీ ఛానల్ వాళ్ళు ఓన్లీ మన అసిస్టెంట్ కి అసిస్టెంట్ కి ఇట్లా మనం చూసుకోవాలి. సో మహా అయితే 4,000 5,000 కోసము నైట్ టైమ్ బస్ స్టాప్ లో దింపేసి, నిజంగానే అది నేను చూసాను కదా, అక్కడ దింపేసి వెళ్ళిపోతుంటారు. వాళ్ళు వెళ్ళిపోవాలి, మరి వాళ్ళ సేఫ్టీ ఊర్లో వాళ్ళు ఎట్లా చూసుకుంటారు ఏంటి? బస్ ఏమన్నా అవుతుంది రేపు పొద్దున, ఏమంటారు పొద్దున ఏదైనా అయింది అనుకో RIP అని ఒకటి పెట్టడం తప్ప ఏం చేయలేం కదా. నిజం అదైతే నాకు అది ఒక్కటే నచ్చదు తెలుసా. ఇక్కడ అంటే వేరే ఎక్కడైనా సరే పికప్ డ్రాప్ ఉంటేనే మేము వెళ్తాం అంటారు, కానీ మీ అమ్మాయిలందరూ అది డిమాండ్ చేయొచ్చు కదా. చెయ్యొచ్చు కానీ అంటే కొంతమంది ఎట్లా అంటే అక్క బస్ ఎక్కి వచ్చేయండి, బస్ స్టాండ్ లో మేము బిఫోర్ గా వచ్చి ఉంటాం అంటారు, అట్లా పిక్ చేసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ ఆటో ఉంటారు, డ్రైవర్ ఫోన్ ఇచ్చేయండి అని చెప్పి మాట్లాడి. మార్నింగ్ అంటే ఓకే, ఇప్పుడు నైట్ టైం షూట్ అయిపోగానే ఎక్కడో అక్కడ డివైడ్ చేసేసి అందరినీ అక్కడ ఉన్న వెహికల్స్ నుండి, ఎందుకంటే షూట్ అవుట్ లొకేషన్స్ లో ఉంటది కాబట్టి అక్కడ నుండి బస్ స్టాప్ వరకు దింపుతారు వాళ్ళ వెహికల్స్ లో. అక్కడ నుండి ఎవరి వాళ్ళు డివైడ్ అయిపోతారు, కనీసం ఇంటికి రీచ్ అయినరా లేదా అడుగుతారు అక్క. నేనైతే అది కూడా చూడలేదు తెలుసా. అవును, నన్నైతే అడుగుతారు, ఎందుకంటే మనం వాళ్ళతో మంచిగా ఉన్నప్పుడు ఫస్ట్ మన సేఫ్టీ కూడా చూస్తారు. కానీ ఏదైనా ప్రాబ్లం, ఇప్పుడు అక్కడ బస్సు వాళ్ళు వెళ్ళిపోయిండ్రు, మీరు అనుకున్నట్టుగా ఆ రోజు బస్ మిస్ అవ్వడమో లేకపోతే ఇంకా టైం బ్యాడ్ ఏదైనా జరిగితే, అది కూడా నిజమే. నేను కూడా కొన్ని షూట్స్ లో బస్ స్టాండ్ లో ఉన్న రోజులు కూడా ఉన్నాయి. మరి అదే చెప్తున్నా కదా, మీరందరూ అమ్మాయిలు కూడా అంటే మీ అందరు అమ్మాయిలు మాట్లాడుకోవాలి. మాట్లాడుకొని నార్మల్ గా అయితే ఒకరికొకరం కాంటాక్ట్ లోనే, ఎంత మనము ఏమంటారు హిట్లు లేకపోతే ఆఫర్స్ ఇవన్నీ ఆ జెలస్లు అవన్నీ పక్కన పెట్టినా అమ్మాయిలు సేఫ్టీ ఇంపార్టెంట్ కదా. సో మీరందరూ నార్మల్ గా మాట్లాడుకోవడం, మొన్న బోనాలకి కూడా అందరూ కలిసి ఎంజాయ్ చేశారు కదా. సో అంటే మాట్లాడుకోవాలి, ఇలాంటి ఒక రూల్ పెట్టాలి, డ్రాప్ పికప్ అట్లీస్ట్ ఉండాలి, మరి మినిమం బేసిక్ కదా. ఒక వెహికల్ ప్రొవైడ్ చేయండి. ఇప్పుడు మీరు అక్కడ కాసేపు రెస్ట్ తీసుకోవడానికి అయినా సరే ఎండలో అట్లా గొడుగు పట్టుకొని అట్లా కూర్చోవడం అట్లా కాకుండా అట్లీస్ట్ మీకు ఉండేలాగా అడగచ్చు. కానీ అవతల పర్సన్స్ ఏంటంటే కొంతమంది ఇప్పుడు మనం అర్థమయ్యేటట్టు వాళ్ళకి చెప్తే వాళ్ళకి మన ఇంటెన్షన్ అర్థమైంది, కొంతమంది డిమాండ్ చేస్తారు అక్క. దాంతో ఏంటంటే అందరు ఆర్టిస్టులు యాటిట్యూడ్ చూపిస్తున్నారు. అది యాటిట్యూడ్ కాదు, వాళ్ళ అంటే మిస్టేక్ మనది కాదు వాళ్ళది కాదు, మనం వాళ్ళకి కన్వే చేసే దాన్ని బట్టి వాళ్ళకి అట్లా అర్థమైంది. కానీ ఎందుకంటే ఇప్పుడు వెళ్ళే మన సేఫ్టీ మనకి చాలా ఇంపార్టెంట్ కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.